మంది పేరెంట్స్ మా పిల్లలు అంటే మా హక్కు, మేమేమన్నా చేసుకుంటాం, వాళ్ళని కొట్టుకుంటాం, నరుక్కుంటాం, అవసరం అయితే చంపుకుంటాం, ఈ ధోరణులు అయితే ఉంటున్నారు. కానీ పేరెంట్స్ అందరూ, తల్లిదండ్రులు అందరికి తెలియని విషయం ఏంటంటే పిల్లలు ఎప్పుడు మన హక్కు కాదు, మన రైట్ కాదు. యాజ్ ఎ పేరెంట్స్ గా, తల్లిదండ్రులుగా వాళ్ళకి బర్త్ జన్మనిచ్చేంత వరకే మన హక్కు. ఆ తర్వాత మన హక్కు కాదండి. దయచేసి ఇదైతే అర్థం చేసుకోండి. మరైతే మేము పెంచుతున్నాం, చదివిస్తున్నాం, వాళ్ళ ఆలనా పాలన చూస్తున్నాం, ఇదంతా ఏంటండి అని అడుగుతారేమో. జస్ట్ ఇదంతా ఒక బాధ్యత అంతే, అంతకు మించి మీ హక్కు అయితే అస్సలు కాదు. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. వాళ్ళని కన్నడం మాత్రమే మీ హక్కు. తర్వాత విషయాలని జస్ట్ బాధ్యత. ఏది మంచి, ఏది చెడు, ఏ మార్గం కరెక్ట్, ఏ మార్గం తప్పు అని చెప్పడం వరకే. మళ్ళీ వాళ్ళు వినాలని కాదు, చెప్పడం వరకే యాజ్ ఎ పేరెంట్స్ గా మన బాధ్యత. పాయింట్ నెంబర్ 2 అయితే చాలా మంది పేరెంట్స్ ఇప్పటికి కూడా, ఈ జనరేషన్ లో కూడా చదువు ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం, చదువు లేకపోతే అసలు వేస్ట్, వీళ్ళంతా వేస్ట్ కాలనే ధోరణిలో ఉన్నారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చదువే జీవితం కాదు. జస్ట్ ఒక టూల్ అన్నమాట. మనం నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి, మన ఇంటెలిజెన్స్ పవర్ ని పెంచుకోవడానికి జస్ట్ ఒక పరికరం, ఒక టూల్ అనే చెప్పుకోవాలి. అంతేకాని చదువు లేకపోతే వేస్ట్ అని చెప్పి ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. అలా అనుకునే దారుణాలు అయితే చేస్తున్నారనమాట. కండి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను ఎప్పుడు కూడా క్లాస్ లో టాప్ 3 మెంబర్స్ లో ఒక్కదానిలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఏమైనా సంపాదిస్తున్నానా? ఎక్కడో లాస్ట్ బెంచ్, బిలో యావరేజ్, పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని చాలా మంది మా క్లాస్మేట్స్ అయితే నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఉంటేనే ఇది అవుతామని కాదు, అలాగే చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు సంపాదిస్తారని కాదు, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా చదువు సంధ్య లేని వాళ్ళని కాదు. అవన్నీ డిఫరెంట్ అన్నమాట. ఎప్పుడు ఎలా అవుతుందో, ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. అంత డిసైడింగ్ ఫ్యాక్టర్. కొన్ని ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ వల్ల, కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. చదువు అనేది జస్ట్ ఒక టూల్, ఒక పరికరం అన్నమాట. మనము ఆ చదువుకోవడం వల్ల ప్రాపర్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయొచ్చు, మన ఇంటెలిజెన్స్ పవర్ ని ఎలా పెంచుకోవచ్చు అని కొన్ని మార్గాలను చూపిస్తుంది. అంతేకాని చదువుకుంటేనే నాలెడ్జ్ ఉంటుంది, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనేదంతా అసలు చాలా తప్పండి. చదువుకోవడం వేరు, భవిష్యత్తులో సెటిల్ అవ్వడం వేరు. సో అందుకని అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా 2 రోజుల క్రితం హోలీ రోజు కాకినాడలో అయితే ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగిందండి. చిన్న పిల్లల మర్డర్ మిస్టరీ అండి. అది తలుచుకుంటుంటేనే అసలు ఎస్తుందో. అసలు పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాం మనం ఎన్ని కష్టాలు పడ్డా, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకునే తల్లిదండ్రులు ఉన్న సమాజంలోనే వీళ్ళు అసలు దేనికి పనికిరారు, వీళ్ళకి అసలు భవిష్యత్తు లేదు, వీళ్ళకి చదువు లేదు, ఏమి లేదు అని పిల్లల్ని హింసపరిచి వాళ్ళు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా దారుణాలు చేసేస్తున్నారు. అలాంటి దారుణం కాకినాడలో జరిగిందనమాట. అందుకని నేనైతే ఇంత ఇదిగా చెప్తున్నాను. మీరు ఈ వీడియో అంతా చూడనవసరం లే. అందుకని ఫస్ట్ లోనే చెప్పేశాను. నేను చెప్పాలనుకున్న 2 పాయింట్లు ఈ వీడియో ద్వారా ఫస్ట్ లోనే చెప్పేశాను. ఎందుకంటే చాలా మంది చివరి వరకు చూడరు. ఏంటమ్మా ఈవిడంతా సోది చెప్తుంది, ఈ సోదంతా మనకెందుకు, మనకు తెలీదా అనుకుని స్కిప్ చేస్తారు, చూడరు, వీడియో నడవేసి వెళ్ళిపోతారు. అందుకే నేను చెప్పాలనుకున్నది అయితే స్టార్టింగ్ లోనే చెప్పేశాను. దానికైతే నేను చాలా హ్యాపీ అనమాట. సో ఇప్పటికైనా జస్ట్ ఆ మినిమం 2 థింగ్స్ నాలెడ్జ్ అయితే పేరెంట్స్ కుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతుంది. ఇక రెండో విషయం, అసలు కాకినాడలో ఏం జరిగింది, నేను ఇంతగా ఆవేశపడిపోవడానికి గల కారణం ఏంటంటే, హోలీ రోజు కాకినాడలో ఒక తండ్రి అతి దారుణంగా 2 చిన్న పిల్లల్ని, ఒకడికి 6 సంవత్సరాలు, ఒకడికి 4.5 సంవత్సరం పిల్లల్ని అతి దారుణంగా చంపేశాడండి ఆ తండ్రి. అసలు ఆ తండ్రిని ఏమనాలా అంటే ఏం కూడా అనలేము. ఎందుకంటే ఆ తండ్రి ఏమన్నా బతుకున్నాడా, వాళ్ళని చంపేసి ఈయన కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇంకేమంటాం, ఎందుకు ఇదంతా జరిగింది, అసలు ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. కాకినాడలో చంద్రకిషోర్ అనే ఒక వ్యక్తి ఒక చక్కటి ఉద్యోగం ఓఎన్జీసీలో, అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మంచి ఉద్యోగం, పెళ్ళయింది, చక్కటి భార్య, 2 మంచి పిల్లలు, 2 మంచి మగ పిల్లలు. వీళ్ళలో పెద్ద అబ్బాయి అయితే 1వ తరగతి చదువుతున్నాడు, రెండో వాడు ఎల్కేజీ చదువుతున్నాడు. వీళ్ళు చదువులు అలా కొనసాగుతుందన్నమాట. పిల్లల పేర్లు అయితే జోషిల్, నిఖిల్. అంతా బాగానే చదువుతుంది, చక్కటి భార్య, మంచి పిల్లలు, అలాగే ఒక మంచి ఉద్యోగం, ఆస్తులు వాటికి కూడా ఏం కొదవలేదు, అంతా బాగుంది. అయితే ఇతను ఏం చేశాడంటే, హోలీ రోజు వాళ్ళ ఆఫీస్ లో ఏదో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి భార్యని పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు అయిన తర్వాత, నేను పిల్లలకి బట్టలు ఇచ్చున్నాను బయట, అవి తీసుకొని వస్తాను అని చెప్పి భార్యనైతే ఆఫీస్ లోనే ఉంచేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు.
సర్లే వెళ్తాడు కదా మళ్ళీ వచ్చేస్తాడు, వచ్చి నన్ను కూడా తీసుకెళ్తాడు అని చెప్పి అనుకుంది పాప మా భార్య. అయితే ఎంతసేపు అయినా రాలేదు, ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి ఫోన్ చేస్తే భార్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నమాట. ఈవిడికి ఎందుకో కొంచెం, మరి ముందు ఏం జరిగిందో మనకి ఎవరికి తెలియదండి, ఎందుకో కొంచెం అనుమానం వచ్చి పక్కన ఎవరొకరు కొలీగ్స్ ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళని తీసుకుని ఇంటికి అయితే వెళ్ళింది. పాపం వెళ్ళేసరికి ఇంటి తలుపులు అన్ని అయితే మూసేసున్నాయి. సరే అని చెప్పి కిటికీలో చూస్తే అక్కడ చూసేసరికి పాపం ఆమె ఇంకా కాళ్ళు చేతులు అసలు ఏమీ ఆడలేదండి. ఆమెకి అక్కడక్కడ కూలిపోయి ఉంటది పాపం. ఇంక చెప్పలేం, ఎవరి పరిస్థితులైనా అంతే, ఆవిడదనే కాదు ఎవరన్నా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే జరిగేదైతే ఇదే. మన జీవితంలోనే, ఎవరి జీవితాల్లోనే, సెలబ్రిటీ జీవితాల్లోనే జరిగేదైతే ఇదే. చూసేసరికి ఊరేసుకొని వేలాడుతున్నాడు. ఇంకేముంది, తలుపులై పగలగొట్టుకుని లోపలికి వెళ్లేసరికి అప్పటికే ఆవిడ అయిపోయారు సగం. తర్వాత చూసిన దృశ్యాన్ని చూసి ఇంకా ఆమె ఇంకా చచ్చిపోయి ఉంటదండి చెప్పాలంటే. ఇంకా ఆమె బతుకుందంటే బతుకుంది, ఆవిడ ఎప్పుడో చనిపోయి ఉంటది. ఆవిడ కూడా పక్కన 2 పిల్లలు కూడా దారుణంగా చనిపోయి పడి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, ఎందుకంటే అది భరించలేమండి అసలు. అటు మనం చావాలేము, దీన్ని అసలు దీని నుంచి ఎలా కోలుకోవాలో కూడా ఎవరికి తెలియదు. ఈవిడైతే ఎప్పుడు కోలుకుంటారో కూడా తెలియదు అనమాట. చూసేసరికి భర్త ఇటు పక్క చనిపోయి ఉన్నాడు, పిల్లలిద్దరు కూడా ఇటు పక్క చనిపోయి ఉన్నారు. అసలు ఆ పిల్లల్ని ఎలా చంపేశాడంటే ఆ తండ్రి కాళ్ళు చేతులన్నీ కట్టేసి బకెట్ నీళ్ళలో ముంచేసి ఇద్దరిని చంపేశాడండి. అసలు అలా మనసు వస్తుందా, చేయగలమా? చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం మనం. అలాంటిది ఈయన ఇంత దారుణంగా చంపేసి తర్వాత ఇతను కూడా ఊరేసుకొని చనిపోయాడు. అసలు ఎందుకు ఇలా చేశాడు, ఇంత పిరుకోడు కాదు, ఇదేంతా ఎలాగో జరిగింది అని కొంతమందికి డౌట్లు కూడా వచ్చాయన్నమాట. పక్కనే ఒక లెటర్ కూడా రాసి పెట్టాడు, సూసైడ్ నోట్. మళ్ళీ ఏదేదో అనుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒక నోట్ రాసి పెట్టాడు. ఏంటంటే కొన్ని రోజులుగా ఇతను పిల్లల్ని ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో పిల్లలకి చిన్న చితక స్కూల్లో చదివితే పెద్ద అబ్బిరాదు, అందుకని ఒక మంచి స్కూల్లో వేస్తే రాబోయే భవిష్యత్తుకి ఈ కాంపిటేటివ్ వరల్డ్ కి వీళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి ఈయన ఎవరైతే ఉన్నారో ఈ చంద్రకిషోర్ చూస్తున్నాడంట ఎక్కడెక్కడ మంచి స్కూళ్ళు ఉన్నాయి అని అడ్మిషన్స్ అవి ఇవి ట్రై చేస్తున్నాడంట. ఇక్కడ ఏంటంటే అండి, ఏదో సినిమాలు కదా, ఏదో పిల్ల కోసం అడ్మిషన్ కోసం వెళ్తే ఏదో కొన్ని క్వశ్చన్లుతారు, ఆ ప్రశ్నల సమాధానం బట్టి వీళ్ళని ఎల్కేజీలో పడేయండి అని, వీటిలో ఒకటో క్లాస్ లో పడేయండి అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారనమాట. అంటే పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ కానీ కండక్ట్ చేస్తారు, అర్హులైన వాళ్ళకి వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇలానే నడుస్తుంది అన్ని కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్ లో అన్నిట్లో. ఇతను కూడా వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని అయితే ఏవో కొన్ని స్కూల్స్ కి వెళ్ళాడు అడ్మిషన్ కోసం. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం, సో వాటికి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేక ఫెయిల్ అవ్వడం, అలాగే అడ్మిషన్స్ అయితే దొరక్కపోయేసరికి ఏమిప్పుడు వాళ్ళు చదివే కేజీలు 1వ తరగతి 2వ తరగతిలో పెద్ద 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 ఉద్ధరించేయాలా ఏంటి? దొరకలేదని వీళ్ళు ఇప్పుడే ఇలా ఉంటే రేపు భవిష్యత్తులో ఎలా ఉంటారు, ఈ కాంపిటేటివ్ వరల్డ్ తట్టుకొని ఎలా సర్వైవ్ అవుతారు, ఎలా బతికి బయటపడతారు అని చెప్పేసి ఈ తండ్రి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడంట. అదే ఆలోచన, ఎలా చేయాలి, పిల్లలు సరిగా చదవట్లేదు అది ఇది అనుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేసి ఇక వీళ్ళు ఎలాగో సర్వైవ్ అవ్వలేరని చెప్పేసి ఈ ఘనకార్యం అయితే చేశాడు అని ప్రస్తుతం వరకు వచ్చిన సమాచారం అండి. నేను చెప్పేది పిల్లలకి చదువు ఒక్కటే భవిష్యత్తు కాదు, అలాగే పిల్లలు తల్లిదండ్రుల యొక్క హక్కు కాదు. వాళ్ళని చంపడానికి హింసపడడానికి మనకు ఆ రైట్ లేదు. అలాగే చదువుకోకపోవడం అనేది వాళ్ళ స్థితి. చదువులో కాకపోతే ఇంకో దాంట్లో వస్తాడు, ఇంకో దాంట్లో పైకి వస్తాడు. ఏం ఈ రోజుల్లో బతకడం ఏమన్నా కష్టమా? బతకడం ఈ రోజుల్లో చాలా ఈజీ అండి. కాకపోతే మనకు తగ్గట్టుగా మనకు సౌకర్యాలు, మన లగ్జరియస్ గా బతకడమే కష్టం. దానికోసమే మనందరం తెగ ఇదేస్తున్నాం అనమాట. ఇలా జరిగింది, అందుకని ఆ తండ్రి అయితే అలా చేసేసాడంట. కానీ నాకెందుకు అనిపిస్తుంది ఇదే కాదు ఇంకా ఏవో కొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ అయితే వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఏది బయటపడాలన్నా ఫస్ట్ అయితే ఆయన భార్య తనూజ అయితే నోరు విప్పి మాట్లాడాలి. మరి అది ఎప్పుడు జరుగుతుందో, అలాగే విచారణ కూడా కొనసాగుతుంది. సో ఇవన్నీ బయటికి రావాలంటే మనం అందరైతే ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి పిల్లల్ని మీ హక్కుగా భావించి వాళ్ళని ఇలా దారుణంగా చంపడానికి పూనుకోవద్దు. ఇంకో విషయం, చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల విషయంలో కనేస్తారు, వీళ్ళని ఎలా పెంచాలా, ఎలా జీవితాన్ని ఇవ్వాలని తెలియకి కూడా ఇలాంటి దారుణాలు చేస్తున్నారు అనమాట. అసలు మీకు పిల్లల్ని పెంచే ఎలిజిబిలిటీ, మీకు పిల్లల్ని పెంచే స్టాండర్డ్ లేకపోతే అసలు కనొద్దండి. ఆ హోదా వచ్చినాక మేము పిల్లల్ని పెంచగలం అన్న నమ్మకం వచ్చినప్పుడే పిల్లలు కనండి. ఇప్పుడు ఎన్ని ఇది లేదు, ఎన్ని పిల్లల్ని నిరోధించేవి ఎన్ని మార్గాలు లేవు. ఏదో ఒకటి మీరు చేయగలిగిన చేసి అయితే పిల్లలు వద్దనుకుంటే అప్పుడే వద్దనుకుంటే మాత్రం ఆగండి. కానీ దయచేసి వాళ్ళని పెంచలేక వాళ్ళని ఉద్ధరించలేకపోతున్నామని ఇట్లాంటి దారుణాలు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఇది నేను చివరగా చెప్పేది. ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.